వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మరికొద్ది గంటల్లో ట్రంప్ సుంకాల బాదురు మొదలు కాబోతోంది. ఇప్పటికే సుంకాల పెంపుపై భారత్కు నోటీసులు ఇచ్చింది అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్. అయితే ట్రంప్ పెంచే టారిఫ్ల ప్రభావం మనపై ఎంత మేర ఉండబోతోంది? ఎగుమతులకు కష్టకాలమేనా? దేశీయ మార్కెట్పై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ ఎంత ఉండనుంది? టారిఫ్ల వల్ల ఏమైనా వస్తువుల ధరలు పెరుగుతాయా? ఆర్థిక రంగ నిపుణుల అంచనాలేంటి? రేపటి నుంచే ట్రంప్ బాదురు. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు, అలాగే బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నరసింహమూర్తి గారు, ప్రభు గారు, ఇద్దరికి నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. నరసింహమూర్తి గారు, ట్రంప్ సుంకాలకు సంబంధించి, టారిఫ్లకు సంబంధించి చాలా సందర్భాల్లో గత 2 నెలలుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ సమయం రానే వచ్చింది. ఇప్పుడు సరిగ్గా సమయం 7 గంటలు అవుతోంది. మరో 5 గంటల 1 నిమిషానికి, అంటే అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ట్రంప్ టారిఫ్ల ఇంపాక్ట్ మన మీద పడబోతోంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? దాన్ని ఎదుర్కొనే స్థాయిలోనే భారత్ ఉందంటారా? మీ అంచనా ఏంటి సార్? బేసిక్గా అండి, మనకి మన అమెరికా ఎక్స్పోర్ట్స్ మనకి $86.5 బిలియన్ అండి సార్. $86.5 బిలియన్ లో $26.3 బిలియన్ ఈ సుంకాల నుంచి లేవన్నమాట. అంటే ఏమిటంటే ఫార్మా రంగం, అదేవిధంగా మెటల్స్, ఐరన్, స్టీలు, క్రోము, తర్వాత కాపరు, అల్యూమినియము, అది కాక ఆటో పార్ట్స్. సో వీటిని ఈ సుంకాల నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అంటే ఏమిటంటే $26.3 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మీద సుంకాలు ఉండవు. ఇంకా పోతే రఫ్గా $60 బిలియన్ వీటి మీద సుంకాల ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆర్థికవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 1% ఆఫ్ జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. ఈ 1% ఆఫ్ జీడిపి పర్ యానం లెక్క. ఆల్రెడీ సెప్టెంబర్ ఆగస్ట్ అయిపోయింది. సో ఇక సెప్టెంబర్ నుంచి కాబట్టి మేబీ 0.5% ఇంపాక్ట్ ఉండొచ్చని. కాకపోతే ఈ లోపల ఏమవుతుందంటే మనం కూడా యూరోప్తో, అంటే యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసాం. రేపు ఆమె రష్యా ఏముంటుందంటే వాట్ ఎవర్ యూ కాంట్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ టు యూఎస్, మేము ఇంపోర్ట్ చేస్తున్నాం మీ గార్మెంట్స్ అంటుంది. సో బేసిక్గా అన్ని 3 సెక్టార్లు బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే టెక్స్టైల్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ జెమ్స్ చాలా భారీగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే స్ట్రిమ్స్, అంటే మన ఏపీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రిమ్స్ మనం చేస్తూ ఉంటాం, అంటే రొయ్యలు డెవలప్మెంట్ అనమాట. సో బేసిక్గా టెక్స్టైల్స్ లో చూస్తే కనుక $10.8 బిలియన్ మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ చేసింది. అందులో రఫ్గా 35% యూఎస్ చేస్తాం. సో దేర్ఫోర్ అదొక ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా జెమ్స్ మనం ఎక్స్పోర్ట్ టోటల్గా $10 బిలియన్ చేస్తాం. అందులో 40% ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రిమ్స్ 4.8 బిలియన్ చేస్తాం టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి. అందులో 48% యూఎస్ చేస్తాం. సో ఈ 3 మీద ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఈ 3 ఇండస్ట్రీస్ కూడా. మిగతా చిన్నగా చేస్తాం అనుకోండి, అంత ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కాదు. సో మనకి ఇంపాక్ట్ ఎలా వస్తుందంటే, ఒకటి ఈ ఎక్స్పోర్ట్స్ పోవటం వల్ల ఒకటి జీడిపి మీద ఇంపాక్ట్ వస్తుంది, 2 ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ వస్తుంది. అది కాక ఈ ఫైనాన్షియల్ సెక్టర్, ఈ సేల్స్ తగ్గిపోవటం వల్ల, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవటం వల్ల ఈ బ్యాంకులకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది కాక గ్రోత్ ఈసారి జీడిపిలో ఒక 0.25-0.3 దాకా గ్రోత్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో దేర్ఫోర్ ఈ ఇంపాక్ట్ని గవర్నమెంట్ ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. మోదీ గారు కూడా ఇన్ఫాక్ట్ టుడే ఒక మీటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా గారు హోల్డ్ చేస్తున్నారు, ఆల్ ఎక్స్పోర్ట్ బాడీ అండ్ ఆల్ ఇండస్ట్రీస్తో. అది కాక బ్యాంకర్లతో ఆర్బీఐ కూడా ముందుకు వచ్చింది ఇస్తామని చెప్పి. సో మనం ఏం చూడాలంటే ఏ విధంగా ఆర్బీఐ గవర్నమెంట్ వీటిని సపోర్ట్ చేస్తాయి. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్కి వెళ్ళనివి కొంతవరకు ఇండియాలో కూడా డంప్ అవ్వచ్చు. సో రేపు ఇండియాలో ఈ 3 సంబంధించిన ప్రైసెస్ కూడా కొంచెం తగ్గచ్చు. అది కాక మిగతా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇవాళ ఈ ట్రేడ్ బాడీస్ ఏమనుకుంటున్నాయంటే ఈ రియంబర్స్మెంట్ ఆఫ్ కొంతవరకన్నా ఈ ఎక్స్పోర్ట్ సుంకాలు చంపేసిన వాటిని మనం ఏమన్నా రియంబర్స్ చేస్తామా అని కూడా ఒకటి డిమాండ్ పెట్టే గవర్నమెంట్ మీద. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్ లాస్ట్ ఇయర్ దాకా ఎక్స్పోర్ట్ క్రెడిట్ మీద
6% ఇంట్రెస్ట్ రేట్ సబ్మిషన్ ఉండేది. అది కూడా ఇమ్మని చెప్పేసి డిమాండ్ ఉంది. ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అడ్జస్ట్మెంట్స్ కూడా చేయమని మిగతా ప్రోడక్ట్స్ మీద అదొక డిమాండ్ ఉంది. అది కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో బెనిఫిట్స్ ఉన్నాయి, అవి కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ బాడీస్ అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో బై టుమారో ఐ ఎక్స్పెక్ట్ సమ్ అనౌన్స్మెంట్ బై టునైట్ బై గవర్నమెంట్, హౌ దే విల్ ఫేస్ రేపు వెళ్ళిందిలో. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఒక 1 month 15 days వెయిట్ చేస్తారు, కరెక్ట్గా కొంత అనౌన్స్ చేసి గ్రేడెడ్గా అనౌన్స్ చేస్తారు. మనం కనుక మోదీ గవర్నమెంట్ చూస్తే కూడా కోవిడ్ టైంలో గ్రేడెడ్గా ఇచ్చారు. సో నాకు ఎలా ఇస్తారంటే ఇవాళ కొన్ని అనౌన్స్ చేసి గ్రేడెడ్గా, ఎందుకంటే సెప్టెంబర్ 2కి ఈ ట్రేడ్ టాక్స్ కంప్లీట్ అవుతాయి. ఈ ట్రేడ్ టాక్స్ కంప్లీట్ అయ్యి మన ట్రంప్ గారు ఇండియాకి రావడం, లేకపోతే అదే ప్రోగ్రామ్ ఏదో ఉంది, ఇదంతా అయ్యేప్పటికీ 1 or 2 months చూస్తారనమాట ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏం చేస్తామని. ఈ టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ రియల్ ప్యాకేజీ ఆఫ్టర్ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఇంపాక్ట్ చూసి ప్యాకేజ్ ఉండొచ్చు నా ఉద్దేశం. ఈ లోపల మన దేశం చాలా కంట్రీస్తో దే మే గెట్ ఇన్ టు ట్రేడ్ నెగోషియేషన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఆల్రెడీ యూకేతో ఉంది, డిఫరెంట్ కంట్రీస్తో దే విల్ గెట్ ఇన్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంత ఇంపాక్ట్ మన మీద ఉండకపోవచ్చు, కొంతవరకు మిటిగేట్ చేసే అవకాశం ఉంది. అంటే నరసింహమూర్తి గారు, యాక్చువల్గా మన భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దేశీయ మార్కెట్పై ఆధారపడుతుంది కదా, అంటే ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుందా అనేది, అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఇది. పర్ఫెక్ట్లీ రైట్ అండి. మన దేశంలో పర్ఫెక్ట్ ఏంటంటే మన ఇంటర్నల్ డిమాండ్ ఎక్కువ. ఆ ఇంటర్నల్ డిమాండ్ గత 10 ఏళ్ళుగా బాగా పెంచారు. ఎందుకంటే ఈసారి కూడా 11 lakh crores బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తా ఉన్నారు. ఇది కనుక 11 lakh crores కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తే అది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్లో తగ్గింది. అది అనుకున్న దానికంటే 7-8 lakh crores అయింది. ఈ 11 lakh crores కనుక స్పెండ్ చేసి ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తక్కువలో ఉంది. సో ఈ రకంగా చూస్తే మన మీద కొంచెం ఇంపాక్ట్ తగ్గచ్చు. అది కాక మనకి రష్యా, చైనా కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అది కాక వేరియస్ కంట్రీస్ ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా ఎగ్నెస్ట్గా ఉన్నాయి అమెరికాకి. ఈవెన్ యూరోప్ యూనియన్ కూడా అమెరికా అంటే నోరు మూసుకుని చచ్చినట్టు ఒప్పుకున్నాయి, కానీ లోపల రగిలిపోతున్నాయి. ఎందుకంటే సైలెంట్ గా వాళ్ళ మీద ఇంపోర్ట్ చేసే వాటి మీద ట్యాక్స్ వేశాడు. ఆ కంట్రీస్కి అమెరికా ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ట్యాక్స్ ఏమి ఉండదు. సో ఏక పద్ధతిలో అంటే ఒక డిక్టేటర్ లాగా ఆయన చెప్పింది యూరోప్ యూనియన్ ఒప్పుకుంది. సో ఇంకా యూరోప్ యూనియన్ లో రగిలిపోతుంది వాళ్ళ మీద కోపం. సో మొత్తం మీద వాళ్ళు కూడా మనకి యూరోప్ యూనియన్ చర్చలు అవుతున్నాయి. సో అందుకే ఉద్దేశంలో ఒక 3 నుంచి 5-6 నెలల్లో ట్రంప్ తగ్గకపోయినా కూడా ఇవి మన కంట్రీ అడ్జస్ట్ అవ్వచ్చు. కాకపోతే లెక్కలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ వస్తుంది. అక్కడ ప్రతిదీ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఆల్రెడీ ట్రంప్ ఎకానమీ బాగా దెబ్బతిని వాషింగ్టన్లో సెంట్ మిలిటరీ, వేరియస్ సిటీస్లో మిలిటరీని దింపారు. సో అక్కడ కూడా యాజిటేషన్స్ అవుతున్నాయి. ప్రైస్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని ఇటువంటి వెంచరిజం ఇంకెక్కువ రోజులు చేస్తాడని నేను అనుకోను. ఓకే, నరసింహమూర్తి మీరు లైవ్ లోనే ఉండండి సార్. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం, నాకున్న ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఫ్రెండ్స్ గోన్ ఫర్ నెగోషియేషన్స్. యుఎస్ ఈస్ లుకింగ్ ఫర్ ఫేస్ సేవింగ్, హౌ టు డూ. అందుకని చెప్పి మనకి నెగోషియేషన్ పెట్టిన టీం కూడా చాలా మంది ఉండిపోయారు. ఆ ఫేస్ సేవింగ్ ఏమన్నా వస్తుందేమో, మోదీ గారు ఏమన్నా ఫేస్ సేవింగ్ ఇస్తాడేమో అని వెయిట్ చేస్తున్నారు. మోదీ గారు ఏమి ఇవ్వట్లేదు, అది గట్టిగా ఉన్నారు. సో అందుకని అది అలా ఆగిపోయింది. మేబీ నెక్స్ట్ 1 week లో ఏమన్నా అవ్వచ్చు నా ఉద్దేశం. రైట్, నరసింహమూర్తి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? టారిఫ్ల వల్ల ఇంపాక్ట్ అనేది ఒకటైతే మన దేశంలో ఏమైనా వస్తువు ధరలు, ఉత్పత్తుల ధరలు ఏమైనా పెరుగుతాయా? ఇప్పుడు మన దేశంలో అంటే ఎక్కువ, ఇప్పుడు వాళ్ళకి పంపించే పర్సంటేజ్ యుఎస్కి పంపించేది తక్కువ ఫస్ట్. సో డెఫినెట్గా అదర్ కంట్రీస్తో నరసింహమూర్తి గారు అన్నట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూరోపియన్తో అయిపోయింది, జపాన్తో కూడా దాదాపుగా మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడికి వెళ్తున్నారు. సో
ఎస్సీఓకి వెళ్లే ముందు జపాన్కి వెళ్తున్నారంటే మనం చూసుకోవచ్చు జనరల్ గా. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కొంచెం ఎక్కువ కంట్రీస్ తో అయినప్పుడు మనం యుఎస్ కి పంపించే పర్సంటేజ్ చూసుకుంటే అది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం షార్ట్ టర్మ్ లో అంటే ఇమీడియట్ గా కొంత ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ఒక 6 months 1 year లోపల అయితే మళ్ళీ అది సెట్ అయిపోయే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా మనం అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే 25% అంటే మనమేమో 0.2% ఎఫెక్ట్ అనుకున్నాం. మేబీ ఇప్పుడు 50% వేసినా 0.5 to 1% వరకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది పెద్ద మనకి ఎఫెక్ట్ పడకపోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే డొమెస్టిక్ బాగా పెరుగుతుందండి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే రెడీమేడ్ లో అన్న ట్యాక్స్ వల్ల 3 to 5% ఎఫెక్ట్ అయితే డొమెస్టిక్ 8 to 10% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అది కాంపెన్సేట్ అవుతుంది కాబట్టి భయపడాల్సిన పనే లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఓడిపోయినట్టు లెక్క. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఇన్స్టెంట్ గా ఆదిలో అంశపాదం అన్నట్టు స్టార్టింగ్ లో మనకి ఏదన్నా ఇదైనా లాంగ్ రన్ లో ఇది స్టాండ్ కరెక్ట్. మన ప్రైమ్ మినిస్టర్ తీసుకుంది 100% రైట్. మనం అన్ని పారామీటర్స్ చూసినా జీడిపిలో కానీ ఇన్ఫ్లేషన్ లో కానీ అన్ని పారామీటర్స్ లో వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ మనం. కాబట్టి ఇది రైట్ స్టాండ్ అండి. డెఫినెట్ గా ఎఫెక్ట్ పెద్ద పడకపోవచ్చు మన దీని మీద. సో డెఫినెట్ గా ఇది డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతున్నప్పుడు మనకి 140 ఇది 140 కోట్లు ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదనుకోవచ్చు. ఆ కన్జంప్షన్ పెంచితే డెఫినెట్ గా పాజిటివ్ ఉండొచ్చు సార్. అంటే ఒక 3 రంగాలపై ఎఫెక్ట్ ఉంటుంది, అందులో ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని నరసింహమూర్తి గారు అన్నారు. ఇన్స్టెంట్ గా ఉంటదండి, ఇన్స్టెంట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్టెప్స్ ఏంటి ఇప్పుడు ఈ 25% 50% ట్యాక్స్ వేస్తున్నప్పుడు ఆల్టర్నేట్ గా, ఎందుకంటే ఆ కంపెనీస్ కి ట్యాక్స్ హోప్స్ ఏమైనా ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా చూపించాలి, చూపించకపోతే కష్టం అవుతుంది. సో డెఫినెట్ గా అది చూపించినప్పుడు ఇది కాంపెన్సేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు పిఎల్ఏ స్కీమ్ కింద ఎన్ని కంపెనీలు బెనిఫిట్ అయినాయని అట్లానే ఇప్పుడు కూడా ఈ ట్యాక్స్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళకి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నారో దాన్ని కాంపెన్సేట్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, నరసింహమూర్తి గారు, ఇలాంటి అంశాలు డీల్ చేసేటప్పుడు ఒకటి దౌత్యపరంగా డీల్ చేయటం అనేది ఒక ఎత్తు, రెండోది ఆ డీల్స్ కుదిరే వరకు లేదంటే ఒక కామన్ డైలాగ్ 2 దేశాల మధ్య ఏర్పడినంత వరకు మేనేజ్ చేయటం. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఈరోజు ఒక మీటింగ్ పెట్టారు, నిన్న ఒక ప్రకటన చేశారు, భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాము అని. అంటే భారం అనేది తప్పదని ప్రైమ్ మినిస్టర్ మాటల్లో, ప్రధాని మోదీ మాటల్లో మనకు అర్థమైపోయింది. మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఆల్టర్నేటివ్గా కొంత ఈ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేయడానికి ఈ క్రైసిస్ని ఏం చేయొచ్చు? మీ అంచనా ఏంటి? అంటే బేసిక్ గా అండి ఇది మోర్ ఏ పొలిటికల్ ఆల్సో, అంటే ఎకనామిక్ కంటే కూడా పొలిటికల్ అయిపోయింది. ఎందుకంటే అమెరికా నష్టపోయినా కూడా చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ పొలిటికల్. సో హీ హాస్ గాన్ సో ఫార్వర్డ్. న్యాచురల్ గా మోదీ గారి మీద ఎవరన్నా పొలిటికల్ ప్రెషర్ పెడితే ఆయన గట్టిగా ఉంటారు. పైగా నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో ఈజ్ నాట్ గోయింగ్ టు బౌ డౌన్. సో దేర్ఫోర్ నౌ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ the various countries తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, మై ఎక్స్పెక్టేషన్ ఇస్ బై డిసెంబర్ అన్ని అయిపోతాయండి. బై మార్చ్ అంటే ఐఎమ్ థింకింగ్ వర్స్ట్ ఆఫ్ వర్స్ట్, అంటే 50% కంటిన్యూ అవుతుంది మనకి, వాళ్ళకి ఏమి కాదు యుఎస్ కి అనుకున్నా కూడా బై మార్చ్ మళ్ళీ మనం ఎక్స్పోజ్ టు అదర్ కంట్రీస్ మనం అవకాశం అవుతుంది. సో క్రైసిస్ ఇస్ ఆపర్చునిటీ. సో హౌ ఐ బిలీవ్ ఈ మోదీ గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటారు. ఆయన ప్లానింగ్, ఆయన అప్రోచ్ 10 ఏళ్ళుగా చూసాం. ఈజ్ నాట్ గోయింగ్ టు బౌ డౌన్. సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే రేపు అమెరికాతో దిగొచ్చినా కూడా అదొక బోనస్ అవుతుంది. మన ఐ ప్రిజ్యూమ్ 26, 27 విల్ బి గ్రేట్ బూమ్ ఫర్ ద ఎకానమీ. మన లోపల ఆపర్చునిటీని మనం క్యాప్చర్ చేస్తాం. అది కాక కొత్త అవకాశం, పాతది మళ్ళీ వెనక్కి వస్తుంది. కొత్త అవకాశాలు ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాం, పాత డిమాండ్ ఎలా వెనక్కి వస్తుంది. ఐ థింక్ 6 months మనకి కష్టాలు తప్పవు. ఈ 6 months లో హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ ఇండస్ట్రీ, హౌ విల్ డూ ఇట్ అనే పాయింట్ అనమాట. అంటే ఇన్ఫాక్ట్ ఆల్ ద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్ విత్ రిలీఫ్ 1, రిలీఫ్ 2, రిలీఫ్ 3, రిలీఫ్ 4. దే ఆర్ ఆల్ రెడీ అండి. ద ప్యాకేజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ రెడీ. దే విల్ డూ ఇట్ ఇన్ కెలిబ్రేటెడ్ వే. కెలిబ్రేట్ ఏది ముందు ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇంపాక్ట్ చూసుకుని ఇస్తాయన్నమాట. ఒక్కసారిగా మన వాళ్ళు ఇవ్వరు. నో హౌ ఈజ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్, వెరీ ఫైనాన్షియల్ గా ఫ్రూగల్ గా ఉంటారు ఇలాంటి. సో వాళ్ళు క్యాలిబ్రేట్ చేసి, నా ఉద్దేశంలో ఫస్ట్ ఏం చేస్తారంటే
ఇంట్రెస్ట్ సబ్వెన్షను, తర్వాత కొంచెంగా రీఎంబర్స్మెంట్. అది ఓన్లీ ఫర్ ఏ షార్ట్ టర్మ్, అది కూడా రేపు వస్తున్నాం అనుకోను. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇన్సెంటివ్స్ ఇస్తారు. టుమారో దే విల్ సీ ఆఫ్టర్ 1 month, దెన్ దే విల్ గెట్ ఇన్ టు సార్ట్ ఆఫ్ ఏ టారిఫ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఏమన్నా రావచ్చు. సో అవి గ్రేడెడ్గా ఇస్తారని నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు అమెరికా మీరు అన్నట్టుగా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది ఒక ఎత్తు, కానీ అమెరికాతో ఆ వాణిజ్య బంధాన్ని మనం తెంపుకోలేం కదా, అటు సర్వీస్ సెక్టర్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ. నా ఉద్దేశం తెంపుకోవటం లేదండి. ఎందుకంటే ఆయన రిటాలియేట్ చేద్దాం అని అనుకుంటే, సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్. ఆయన రిటాలియేట్ చేద్దాం అనుకుంటే డిజిటల్ ట్యాక్స్ ఇస్తే చాలండి. మనం ఎంత టారిఫ్ వాళ్ళ ఇంపాక్ట్ ఉందో మనం డిజిటల్ ట్యాక్స్ తో వసూలు చేసి అదే మనం మన కంపెనీకి సబ్సిడీ ఇస్తే చాలు. గూగుల్ వాడి మీద తర్వాత మైక్రోసాఫ్ట్ మీద, గూగుల్ మిగతా అమెజాన్ మీద ఈ డిజిటల్ ట్యాక్స్ కనుక మనం వేస్తే ఆ ట్యాక్స్ అమౌంట్ ఇస్ మచ్ మోర్ దాన్ ద రిలీఫ్ వాట్ యు కెన్ గివ్. సో అది అల్టిమేట్ ప్లాన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. బట్ డిజిటల్ ట్యాక్స్ రిటాలియేషన్ అయిపోయి తర్వాత ఎక్కువైపోతుంది. సో దే ఆర్ వెయిటింగ్. మై థింకింగ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇదే ఇంకా ప్రిజర్వేషన్ కంటిన్యూ చేస్తే మనం హాయిగా డిజిటల్ ట్యాక్స్ వేసుకుని ఈ మొత్తం 50% ఏ కంపెనీలు ఎంత నష్టపోయాయో వాటి అందరికీ రియంబర్స్ చేస్తే చాలు, మనం ఏం చేయగలరా. బడ్జెట్ మీద ఇంపాక్ట్ ఏముండదు. నెట్ చేసుకోవచ్చు. బట్ ద డ్రాబ్యాక్ ఉంది, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మనం ఎలక్ట్రానిక్ రంగంలో పెరుగుతున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం, ఏఐ అంటున్నాం. ఇటువంటి టైంలో మనం డిజిటల్ ట్యాక్స్ చేస్తే వాళ్ళు దాన్ని మనకి మళ్ళీ మనం కన్స్యూమర్ మీద వేస్తే ఏమవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి జాగ్రత్తగా చేసుకుందాం. సో దేర్ఫోర్ మై ఫీలింగ్ ఇస్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్, వీ కెన్ మేనేజ్. మన ఇండియా ఈజ్ ఎ లార్జ్ కంట్రీ, వీ కెన్ మేనేజ్. గ్రేట్ సార్. ప్రభు గారు, ఈ స్టాక్ మార్కెట్స్ పై ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కొంత హెచ్చు తగ్గులు, కొంత మార్కెట్లు పడిపోవడం అనేది మనం వాచ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇంకా టారిఫ్స్ అమలే మొదలు కాబోతోంది. మీరు మదుపరులకి ఇచ్చే సలహా ఏంటి? ఇలాంటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి? అంటే ఇప్పుడు బేసిక్ గా కొంచెం నెగిటివ్ కొంచెం ఉందా అంటే ఇంకా వాసన కొంచెం ఉంది, డౌన్ సైడ్ ఇంకా కొంచెం రావచ్చు. అంటే లాస్ట్ టైం మనకి ఎక్కడికి వచ్చిందంటే 24,100 ఆ రేంజ్ కి వచ్చి తీసుకుంది. సో ఇప్పుడు కూడా మనం ఆ రేంజ్ కి వచ్చి రావచ్చు అంటే 24,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మండే కూడా నెక్స్ట్ కమింగ్ రేపు సెలవు కాబట్టి ఎల్లుండి కూడా థర్స్డే కూడా కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఉంది కాబట్టి కొంచెం ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడు రీట్రేస్మెంట్ అవుతోంది. ఇది రీట్రేస్మెంట్, ఇది సర్వసాధారణం. బుల్ మార్కెట్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ ఉంటాయి. ఇది మనం బుల్ మార్కెట్ లో స్టిల్ వీఆర్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. ఈ రీట్రేస్మెంట్ ని అవకాశంగా తీసుకోవాలి. ఎందుకంటే తమిళియన్స్ అమావాస్యని ఎట్లా చూస్తారో ఇన్వెస్టర్స్ ఈ రీట్రేస్మెంట్ ని అవకాశంగా చూడాలి. సో డెఫినెట్ గా క్యాష్ ఈజ్ ద కింగ్ అండి. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి కానీ, కింద మంచి స్క్రిప్ట్స్ ఏదైనా ఫండమెంటల్స్ గా ఉన్న స్క్రిప్ట్స్ కిందకు వచ్చినప్పుడు కానీ ఫ్రెష్ గా బయింగ్ చేసుకోవడానికి ఇది సదవకాశం అండి. ఇది అంటే కరెక్టే మీరు అన్నట్టుగా ఈ ధరలు పడేటప్పుడు అంటే ఏ రంగాల స్టాక్స్ ఈ సమయంలో కొనుగోలు చేయొచ్చు? అంటే ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ మనకి అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పెద్ద ఎఫెక్ట్ ఉండకపోయినా ఇప్పుడు మెయిన్ ఫార్మా సెక్టర్ ఉందనుకోండి, దీంట్లో టారిఫ్ లో లేదు, 250% ట్యాక్స్ అన్నారు. ట్యాక్స్ అన్న తర్వాత ఫస్ట్ టైం 250% అన్నా గానీ మన ఫార్మా సెక్టర్ పడలేదండి. తర్వాత అదర్ పారామీటర్స్ తో మిగతాది మార్కెట్ పడుతున్నప్పుడు దాంతో పాటు ప్రాఫిట్ బుక్ చేస్తూ వచ్చింది, కింద పడింది అంతే. అంతేగాని ఇవి ఎట్టి పరిస్థితిలో మళ్ళీ సెటిల్ అయిపోతాయి అనే ఉద్దేశం మార్కెట్ కూడా ఉంది. కానీ కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అమ్మేటప్పుడు ఒకేసారి అమ్ముతారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కూడా 95% ఉంది. సో డెఫినెట్ గా ఇది ఈ కొంచెం 1-2% డౌన్ అయినా ఒక 24,000 వరకు రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు, మళ్ళీ ఎమ్మటే అక్కడి నుంచి తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. డౌటే లేదండి. ఇది ఉపయోగించుకోవాలి ఎవరైనా సరే.
అంటే నరసింహమూర్తి గారు, అంటే దీని ఇంపాక్ట్ ఇక్కడ ఇండియాలో మటుకు ప్రభు గారు మాట్లాడండి సార్, మాట్లాడండి ప్రభు గారు. సెక్టర్స్ అంటే మెయిన్ ఇప్పుడు మనం యుఎస్ మీద ఆధారపడింది తక్కువ, వాళ్లే మన మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా మన ప్రిస్క్రిప్షన్, ప్రతి ప్రిస్క్రిప్షన్ యుఎస్ లో మందే. సో డెఫినెట్ గా దాని మించి వెనక రావచ్చు అనే ఉద్దేశం ఉంది. అదర్ దాని మీద కూడా ఎంత పర్సెంటేజ్ వేస్తున్నారు, దాని మీద 50% అంటే టోటల్ గా అన్ని ఐటమ్స్ మీద అంత పర్సెంటేజ్ లేదు కాబట్టి ఏదైతే ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయో వాటి పర్సెంటేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడు వియత్నాం కానీ మెక్సికో కానీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అక్కడి నుంచి పంపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఏం చేయాలనే ఉద్దేశంతో మనం చూసుకుంటే డెఫినెట్ గా దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. మనకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఏమో చెప్పలేమండి రేపొద్దున మళ్ళీ, ఎందుకంటే నైట్ ఒకటి చెప్పి రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేరే చెప్పి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకునే రోజులు కూడా ఉన్నాయి జనవరి నుంచి. సో రేపైనా పాజిటివ్ న్యూస్ అయినా రావచ్చు. డెఫినెట్ గా అండి ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పలేమండి. రేపు కూడా మళ్ళీ రివర్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే నరసింహమూర్తి గారు, ప్రధానంగా మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ప్రధానమైనవి ఏంటి? ఏ వస్తువులు ధరలు పెరగవచ్చు, ఏ వస్తువులు ధరలు తగ్గొచ్చు సార్ మీ అంచనా? అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఇంపాక్ట్ ఏమి ఉండదండి, ఎందుకంటే అందరూ మనం పెంచకపోతే. అవును, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఇంపాక్ట్ ఇదంతా. అమెరికా నుంచి దిగుమతి చేసేవన్నీ అలాగే ఉంటాయండి. కాకపోతే అక్కడ మనకి $40 బిలియన్ సబ్ట్రూస్ ఉంది, ఆ సబ్ట్రూస్ పోవచ్చు. సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగచ్చు. సో దేనిఫోర్ మోదీ గారు ఫస్ట్ నుంచి గత 15 రోజులుగా ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినా కూడా మేడ్ ఇన్ ఇండియా, లోకల్ అనౌన్స్ చేస్తున్నారు. మా అంతా మీరు నాకు హెల్ప్ చేయండి టు ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ అవర్ ఎంఎస్ఎంఈ ఇంట్రెస్ట్. మీరు లోకల్గా కొనండి, ఇంపోర్ట్ కొనొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈ $40 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ తగ్గితే ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద హోల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. దానివల్ల మనకి రూపీ వీక్ అవ్వచ్చు. ఆల్రెడీ వీక్ అయింది, వాళ్ళ 86 పోయేట్టుంది. సో అది 89 పోవచ్చు. సో దేర్ఫోర్ హి రిక్వెస్ట్ ఇవాళ నిమంత్రణ చేద్దాం అని అడిగారు మోదీ గారు పబ్లిక్ స్పీచ్ లో నిన్న గుజరాత్ లో. సో దేర్ఫోర్ ఎవ్రీబడీ షుడ్ స్టాప్ పర్చేసింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ స్టార్ట్ లోకల్ goods so that to protect our dollar demand. So that is very important. We should show our commitment to the government since he is fighting for us. Our government is fighting for small farmers, dairy farmers and aqua exporters. Absolutely, sir. So అందుకని మనం we should all fight, support the government in withstanding the fight. Yes, so sir. we should go for local and import వచ్చేవన్నీ. Absolutely, sir. ఈ సమయంలో ఖచ్చితంగా మనందరం దేశం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఖచ్చితంగా మనం ఉండాలి. మీరు అన్నట్టుగా అమెరికా ఒప్పందాలని మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఫార్మర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కుదరదని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకు ఈ నేపథ్యం అనేది అత్యంత కీలకమైనదే. ఇప్పుడు now whole public, whole India, everybody should start ban. Your traders should not allow it to be on the cupboards. They should not import, they should not display. Everybody in India should support government in supporting to withstand this pressure and times of need. అబ్సల్యూట్లీ సార్, మీ పిలుపుకి భారతీయులందరూ స్పందించాలి. థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. మనం చూసాం టారిఫ్ బాధుడు అయితే ఈరోజు 12 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో భాగంగానే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవి ఎల్లకాలం ఉండవు. అమెరికా ఒక విధంగా నష్టపోతున్న, మోర్ పొలిటికలైజ్డ్గా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో యూరోప్ దేశాలు రగిలిపోతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. 2 మిగతా దేశాలతో జీరో ట్రేడ్ డీల్స్ మనకు కుదురుతున్నాయి కాబట్టి అవి కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మనం అంతా ఏదో ఆందోళన పడేంత స్థాయిలో ఇంపాక్ట్ అయితే ఉండదు. మనం దానికి తగ్గట్టుగా సమాయత్తం అవుతున్నాం. ఈ సమయంలో స్వదేశీయే ముద్దు అన్న ఒక జాతీయ భావాన్ని మనం పెంపొందించుకొని ప్రధాని ఇచ్చిన పిలుపుకు తగ్గట్టుగా అందరూ అడుగులు వేయాలని నరసింహమూర్తి గారు, ప్రభు గారు సజెస్ట్ చేస్తున్నారు. అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి కొంత పడవచ్చు, కానీ ఈ పడిన నేపథ్యాన్ని కూడా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా తర్వాత బిగ్ బూమ్ అయితే రాబోతుంది. అంతగా ఒడిదొడుకులు ఉండవు, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభు గారు కూడా చెప్తున్నారు. ఇది ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ మన భారత్పై ఎలా ఉండబోతోంది, భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈ అంశాలకు సంబంధించి 10 టీవీ మీకు అందించిన ప్రైమ్ టైమ్ డిబేట్.